వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడిని ఖండిస్తూ వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ధర్నా. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్ను కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించి దాడికి యత్నించాడు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అమీర్పేటలో డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6.34 గ్రాముల ఎండిఎంఏను సీజ్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 2 బైక్లను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడిని ఖండిస్తూ వామపక్ష పార్టీలు యుఎస్ కాన్సులేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు యుఎస్ కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకు దిగిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెప్పారు. ఖొమేనీ ఆ దేశ అధినేతగా ఉన్నటువంటి ఇరాన్ అధినేతగా ఉన్న ఖొమేనీని ఎక్కడున్నా చంపేస్తామని చెప్పి ఇవాళ ఏంటంటే ఇజ్రాయెల్ నెతన్యాహు చెప్తే ఈరోజు ట్రంప్ కూడా అదే మాట మాట్లాడాడు. నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు, నిన్ను చంపేస్తామని చెప్తున్నాడు. అంటే ఒక ఇతర దేశాల అధ్యక్షుడిని చంపడానికి వీళ్ళెవరు? ఇతర దేశాల ప్రజల్ని ఖాళీ చేయమని చెప్పడానికి వీళ్ళకేం హక్కులు ఉన్నాయి? అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇప్పటికే పదే ఇజ్రాయెల్ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, కట్టడి చేశాయి. ఇజ్రాయెల్ని వార్నింగ్ ఇచ్చి మీరు వెనక్కి తగ్గాలని చెప్పాయి. అయినా తగ్గటం లేదు. కారణం అమెరికా సామ్రాజ్యం యొక్క ట్రంప్ యొక్క సహాయ సహకారం తీసుకుని ఆ విధంగా ఐక్యరాజ్య సమితి కూడా ఇవాళ అమెరికా ఇచ్చే సహాయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి. వీళ్ళు వెనక్కి తీసుకున్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ ట్రంప్ కానీ, అమెరికన్ సామ్రాజ్యవాదం కానీ, ఇజ్రాయెల్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే యూసుఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్ను రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించి దాడికి యత్నించారని జిహెచ్ఎంసీ యూసుఫ్గూడ సర్కిల్ అధికారులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేను కలిసి వినతి పత్రం అందజేశారు. मजदूर यूनियन INTUC से हम यूसुफगढ़ सर्कल ऑफिस के जाने का वजह यह है कि कल एक सीरियस इंसिडेंट हुआ। यहाँ पर रहमत नगर के कॉरपोरेटर एक हमारे बालराज साहब असिस्टेंट म्यूनसिपल कमिश्नर, वो अपने AMC को फ़ोन करके आने के लिए कहा, लेकिन जब बालराज साहब से उन्होंने रिक्वेस्ट किया कि एक मीटिंग है, मीटिंग के बाद मैं आपसे आके मिलूँगा, तो वो अपने 25 से 30 गुंडों को लेकर यूसुफगुड़ सर्कल ऑफिस आए और बालराज साहब असिस्टेंट म्यूनसिपल कमिश्नर के ऊपर थ्रेटन करे और मैन हैंडल करने चले गए। डिप्टी म्यूनसिपल कमिश्नर ज़किया सुल्ताना वहाँ पर मौजूद थे।
उनके सामने एएमसी को गाली दिया गया, थ्रेटन किया गया, मैन हैंडल किया गया 25 से 30 गूंज से। उसके बाद तमाम स्टाफ ने वहाँ पर काम रोक के प्रोटेस्ट किया। उसके बाद यहाँ पर जोनल कमिश्नर शेरलिंगमपल्ली के पास आके रिप्रेजेंटेशन कर रहे, अपना दर्द बता रहे, तो जोनल कमिश्नर शेरलिंगमपल्ली का कोई हमको पॉजिटिव रेस्पॉन्स नहीं दिखा। एम्प्लॉय की सेफ्टी सिक्योरिटी के लिए अगर ऑफिसर सामने नहीं आ रहे तो एम्प्लॉय किस तरह काम करना चाहिए। टैक्स एक इम्पॉर्टेंट बैकबोन है, टैक्स जो है रेवेन्यू सेक्शन सिटी का बैकबोन है पब्लिक सेक्टर अंडरटेकिंग का, और टैक्स के ऑफिसर्स पे ये ऐसा वातावरण आएगा तो విధంగా నిన్న కార్పొరేటర్ గారు పిలవడం జరిగింది. ఆయన పిలిచినందుకు నేను వెళ్ళనందుకు ఆయన వాళ్ళ అలాంటి గుండాలను తీసుకొని వచ్చి ఆఫీస్లో ఆ విధంగా అటాక్ చేయడం జరిగింది. అది ఒక ఎంప్లాయీకి ఎలా సెక్యూర్ చేస్తారో ఆఫీసర్స్ అనేది ఈరోజు కూడా తెలిసిపోయింది. ఎందు గురించి అంటే ఆయన పిలిస్తే నేను వెళ్ళనందుకు ఆయన అంతమంది గుండాలతోని ఆ విధంగా దాడి చేయడం అనేది అందరము ఎంప్లాయీస్ అందరం ఖండిస్తున్నాము. అని చాలా బాధాకరంగా ఉంది నాకు కూడా. అండ్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారేమో అని చెప్పేసి ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి మా డిప్యూటీ కమిషనర్ గారు జోనల్ కమిషనర్ గారి దగ్గర కూడా వచ్చాము. కానీ వాళ్ళు కూడా ఎలా స్పందిస్తున్నారంటే మేము పిలిచినప్పుడు మీరు రాలేదు కాబట్టి మీరు కమిషనర్ గారికి చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కాకపోతే కమిషనర్ సార్ ఉన్నారు. సో కమిషనర్ సార్ నిర్ణయం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాం అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని, ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో వర్క్ చేస్తున్నా, నాకే ఈ విధంగా అయితే కింది స్థాయి ఎంప్లాయీకి ఉద్యోగులకు ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ అందరికీ ఓపెన్గా తెలిసిపోయింది. సో కమిషనర్ గారు తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్క ఎంప్లాయీని కాపాడే విధంగా ఉండాలని, ఆయన నిర్ణయం చాలా స్ట్రాంగ్గా ఉండాలని, చట్ట ప్రకారం ఏవేవైతే యాక్ట్లు ఉన్నాయో చట్టాలు ఉన్నాయో వాటన్నింటినీ అమలుపరుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మేము కోరుకుంటున్నాము. అండ్ యూనియన్ల నుంచి వచ్చిన మా ప్రెసిడెంట్లకి అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. హైదరాబాద్ కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 5.5 సంవత్సరాల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ మరియు మాస్టర్స్ ప్రోగ్రామ్ను 2025-2026 విద్యా సంవత్సరానికి గాను జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనివర్సిటీ అధికారులు భాగంగా నాలెడ్జ్ ఫౌండేషన్, రూట్లింగెన్ యూనివర్సిటీ మరియు కాసెల్ యూనివర్సిటీల ప్రతినిధులతో జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ చైర్మన్ కిషన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో ముఖ్యంగా బీటెక్ మరియు ఎంటెక్ ప్రోగ్రాంలను విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకొని వచ్చామని, బీటెక్లో 3 సంవత్సరాల పాటు జేఎన్టీయూ యూనివర్సిటీలో చదివి అనంతరం 2.5 సంవత్సరాలు జర్మనీలో కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే జేఎన్టీయూ స్వీడన్ దేశాలతో సైతం మొట్టమొదట ఎంఓయూ కుదుర్చుకోగా జర్మనీతో ఇది 2వ ఎంఓయూ అని వీసీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాలెడ్జ్ ఫౌండేషన్, రూట్లింగెన్ యూనివర్సిటీ మరియు కాసెల్ యూనివర్సిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. So also things are getting better now with visa and exchanges, and that's the reason why we are really happy to be here. Between a state university in India, namely JNTU Hyderabad, and a university in Germany, the only other university which has an MOU that I know of is IIT Hyderabad, IIT Chennai. So it's indeed a unique honor for JNTU Hyderabad, and both are government universities, and the yeoman efforts put by Mr. Raj and his team and the German university officials and JNTU as well, and within a short span of 90 days this MOU has come about and fructified into a solid memorandum of understanding document. So essentially, it's an integrated dual degree program offering a BTech in India and an MTech in Germany. It's a 3-year in India plus 2.5 years in Germany. And this is the dual degree program. And there's a master's degree. This is computer science and software engineering. And other course is master's program in computer science and software engineering. This is 1 semester in India and 1.5 semester in Germany. And
Likewise, we have the eligibility criteria for the students for this program are the JEE mains, the EBSET, and also the intermediate marks, CBSE marks, etc. The curriculum has been jointly developed with JNTU and Rotterdagen University, and there is scope for changing the curriculum because the technology in computer science is changing very, very fast. So we have options of electives so that we can adopt and have new courses. And other than that, we also have a unique program, Masters in Energy Systems, being offered by University of Kassel, and Government of Germany also has a role to play as they are subsidizing the fees for this program with 1 semester in India and 3 semesters in Germany. And Germany, as probably what I understand, they are trying to do away with fossil fuel power. They have a lot of wind energy, solar energy, and biogas powered energy. So they want to take it to the next level. I think India has a lot to learn from their activity. And the good thing is the medium of instruction is going to be in English. So that will be a big help for the students. But if they learn working knowledge of German, it will help them to interact with stakeholders, industry in Germany as well. So these are the few words I want to add and mention. And I think it's a momentous occasion for us. We already have a MOU in Sweden. So this is the second big MOU we are signing with Germany. I hope this MOU takes JNTU forward and it's a win-win scenario for all the 3 universities, JNTU, Rotterdagen, and Kassel as well. Thank you. Thank you very much for explaining this program. So, and for the warm welcome from GNTU and also from the team of Raj. We are very happy to be here. So it's not my first time in India, it's the second time, and this time I was accompanied by my family. So I think that's a big thing to say, yes, it should be a sustainable program and not only one thing. So we created a program which will fit really good for our region here. Because Reutlingen University, I'm sure a lot of people didn't know Reutlingen, the city of Reutlingen, but maybe they have heard about Stuttgart. Stuttgart is in the south of Germany, and it's one of the powerful regions in Europe for industrial and engineering, and also coming more and more IT. So there are the headquarters of Mercedes-Benz, of Porsche, of Bosch, and also Hugo Boss, and not far away also SAP. And we have also IBM, the headquarter of Germany there, and so we're becoming more and more digital. That's what is said, is that we have a lot of producing companies there in Germany, but they need to change digitalization. So it's very important that we have talents here from India which are working for us and helping us each other. And we created this program because we had some experience with Indian. They were really good, but we said we want to make a soft start in the program, a warm welcome more. So that's the reason why we choose these semesters to make some semesters in India and also some semesters here in Germany. So in Germany we called it a little bit hidden champion. So hidden champion means that there are really good companies, education, things, but we German don't talk about this. So we are really quiet about what we are doing. So also in the near of Reutlingen, it's Tübingen called, maybe you heard about it. It's also 10 kilometers away from Reutlingen. There is founded a big cyber valley now. It's one of the biggest EU hubs for artificial intelligence. And we are also stepping inside this cooperation and want to combine the programs together with them.
So that's also what our programs are made of. We are more in higher education, professional education and executive education. And there we want to focus on the needs of the companies. So that's very important. Also the companies bring case studies to us, and they will also give some thesis out to the students. So that's also very important to have a close and contact there. So this is also the idea of our working in education, because the placements in Reutlingen are very great. So we are one of the best universities in Germany ranked for the placements, and also from the surveys of the HR departments. So if they were asked in which company they should work, already they said, oh, we should take someone of the Reutlingen University. And with such a good partner at our side, I'm sure. నంద్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదిరాజ్ సింగ్ రాణాకు మస్కట్లో ఉన్న చాగలమర్రి గ్రామానికి చెందిన హుసేనమ్మ అనే మహిళ ఒక సెల్ఫీ వీడియో పంపింది. ఈ వీడియోలో ఆమె తీవ్రమైన మనస్తాపంతో తాను ఇక బతకలేనని, తనను కాపాడాలని ఎస్పీ ఆళ్లగడ్డ పోలీసులను అప్రమత్తం చేసి ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆళ్లగడ్డ పోలీసులు చేపట్టిన విచారణలో హుసేనమ్మ భర్త 2024లో మరణించడంతో కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆమె మస్కట్ వెళ్ళినట్టు తెలిసిందే. కొద్ది రోజుల క్రితం హుసేనమ్మ అనే లేడీ నంద్యాల జిల్లా వాసి, ఆవిడ మస్కట్ నుంచి ఒక సెల్ఫీ వీడియో నంద్యాల జిల్లా ఎస్పీ గారికి పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే, నాకు ఆర్థికంగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మస్కట్లో నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, ఇండియాకి తిరిగి రావడానికి కూడా టికెట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి ఆ వీడియోలో ఎస్పీ గారికి అపీల్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా గారు దీనికి వెంటనే స్పందించి ఆళ్లగడ్డ పోలీసు వారికి అలర్ట్ చేయడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకునేసి అసలు ఈ హుసేనమ్మ ఎవరు, వీళ్ళది ఏ ఊరు, ఎప్పుడు మస్కట్కి వెళ్ళింది, ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక 24 అవర్స్లో ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం వేపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 48 అవర్స్లో ఈ హుసేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామమైన చాగల్మర్రికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాము. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే, ఈ హుసేనమ్మ స్వగ్రామం చాగల్మర్రి, పోయిన సంవత్సరం ఈవిడ భర్త చనిపోవడం జరిగింది, ఈవిడికి 2 పిల్లలు ఉన్నారు. సో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వలన ఈవిడ మస్కట్కి వెళ్ళి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని ఆదుకుందామనే ఉద్దేశంతో ఈవిడ మస్కట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర పని కూడా ఇవ్వడం జరిగింది. పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్లీ కుకింగ్ చేస్తున్నారు. వంట చేసేటప్పుడు నైటీ కాలి ఈవిడికి స్టమక్ బర్న్ అయ్యి కొంచెం ఇంజురీస్ అనేవి జరిగినాయి. ఈ ఇంజురీ అయిన తర్వాత ఆ నొప్పితోటి ఆవిడ సరిగ్గా పనిచేయట్లేదు అనే ఒక రీజన్ తోటి వాళ్ళు అక్కడి నుంచి తీసేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఈవిడ చాలా ఇళ్లల్లో పనిచేయడానికి ట్రై చేశారు, వేరే దగ్గర వర్క్ కోసం అనేసి. కాకపోతే ఈవిడికున్న ఇంజురీ వల్ల సరిగ్గా పనిచేయట్లేదు అనే కారణంతో ఎక్కడా ఈవిడికి ఉద్యోగం రాలేదు. అక్కడ ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతోటి అక్కడ ఇంకా బతకలేని స్థితులు వచ్చినాయి ఈవిడికి. అలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీసి తిరిగి ఇండియా రావాలని ఈ వీడియో తీయడం జరిగింది. సో మనకు కూడా ఈ వీడియో రాగానే మనం కూడా బాగా అలర్ట్ అయ్యి వెంటనే స్పందించి ఈవిడిని వచ్చేటట్టు మనం హెల్ప్ చేసి తీసుకొచ్చాము. ఇందులో మేజర్గా గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టిన ఎస్ఐ చాగల్మర్రి గారిని అభినందిస్తున్నాము. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫు నుంచి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మహిళా భద్రత కానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ మేము వెరీ సీరియస్గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో ఆ పిటిషన్స్ కానీ ఆ ఇష్యూస్ కానీ డీల్ చేయడం జరుగుతుంది. మహిళా భద్రత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్స్, కాలేజెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైంలో ఎటువంటి ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజెస్కి స్కూల్స్కి వస్తున్నారో సేఫ్గా వాళ్ళు చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కంప్లీట్గా ఈవ్ టీజింగ్ అనేది ఉండకూడదు అనే ఇదితోటి శక్తి టీమ్స్ కంప్లీట్గా తిరగడం జరుగుతుంది. అలాగే
నాట్ జస్ట్ ఈవ్ టీజింగ్ ఆస్పెక్ట్స్, వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ కూడా మనము స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా రానున్న కాలంలో మనం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి స్కూల్స్ ప్రిన్సిపల్స్తో కూడా మనం మాట్లాడుతున్నాము. ఇట్ విల్ బీ కమింగ్ సూన్. అండ్ అదే కాకుండా శక్తి టీమ్స్తో పాటు మహిళలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఈ శక్తి యాప్ కూడా ఉంది. ఈ యాప్ అందరూ మహిళలు డౌన్లోడ్ చేసి దాని సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. నర్సాపురం మండలం పాత నవరసాపురంలో పెళ్లి అయిన 3 నెలలకే 3 నాళ్ల ముచ్చటగా మిగిలింది. పెదమైన వాణిలంక గ్రామానికి చెందిన మైలు గంగరాజు కుమార్తె దుర్గాభవానీను పాత నవరసాపురం గ్రామానికి చెందిన బర్రె శివశంకర్కు మార్చి 12వ తేదీన వివాహమైంది. కొద్ది రోజులు ఇద్దరు మధ్య సంసారం సజావుగా సాగింది. ఆ తర్వాత నుండి భర్త మరియు అత్తామామల నుండి అదనపు కట్నం, వేధింపులు, సంసారానికి పనికిరావంటూ ఆమెను వేధింపులకు గురిచేశారు. ఇంటి నుండి బయటకు గెంటేసి తాళాలు వేయడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. పేరు దుర్గాభవాని సార్. నాకు పెళ్ళయ్యి 4 నెలలు అయింది. బర్రె శివశంకర్తో నవరసాపురం ఈ ఊళ్ళో పెళ్ళయింది సార్. 2 నెలలు కాపురం చేసి ఇప్పుడు ఏంటో నచ్చట్లేదు అంటున్నారు సార్. మా అత్తయ్య గారు, పెద్దింట్లమ్మ, మా ఆయన శివశంకర్, మా వదిన గారు, వాళ్ళ బామ్మర్ది శంకర్ గారు, వీళ్ళందరూ నన్ను 16వ తారీఖున చంపేయాలనుకున్నారు సార్. ఊపిరి ఆడకపోతే తీసేసి ఇది శాంపుల్ మాత్రమే, నీలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారు సార్. నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే పూర్తిగా చంపేస్తాము, నన్ను ఏమీ పీకలేరు, ఎవరు ఏం చేయలేరు అని తిడుతున్నారు సార్. వాటర్స్ అన్నీ ఆపేస్తున్నారు సార్. తాళాలు వేసేసారు, బయటే పడుకోబెడుతున్నారు సార్. వాటర్ రానివ్వకుండా చేస్తున్నారు సార్. లైట్లు అన్నీ ఆఫ్ చేసేస్తున్నారు, ఫుడ్ పెట్టట్లేదు. కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు సార్. పొద్దులే లేదేసి పెద్ద పెద్ద బిందులతో నీళ్ళు మోయాలి, అవి మోయాలని బెదిరిస్తున్నారు సార్. కట్నం తీసుకురా, మీ ఇంటికి వెళ్ళిపో అని బెదిరిస్తున్నారు సార్. పడుతున్నారు సార్, చంపేయాలనుకుంటున్నారు సార్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఏం అడగట్లేదు. అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా, ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు లోపాలు ఉన్నాయని వంక పెడుతున్నారు సార్. నాకు ఎలాంటి లోపాలు లేవని కుంటిగా నడుస్తున్నావు అంటున్నారు సార్. దగ్గర వాళ్ళే సమానం తీసుకొచ్చారు సార్. వీళ్ళు చాలా దగ్గర వారు, మా వరుస అవుతారు, అమ్మమ్మ అవుతారు. వీళ్ళు వరుసకే దగ్గర అన్ని చూసుకునే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మా అమ్మ నాన్నలు నమ్మించి పెళ్లి చేసుకుని సార్ 2 నెలలు కాపురం చేశారు. ఇప్పుడు ఏంటో లోపాలు ఉన్నాయి, నువ్వు దేనికి పనికిరావు, బక్కగా ఉన్నావు, కంఫర్ట్ లేదు నాకు అని అంటున్నారు. నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను అని తలగాడేసి నొక్కేస్తున్నారు సార్. తాళాలు వేసేసి వెళ్ళిపోయేస్తా. 3 రోజులు అవుతుంది సార్. ఇక్కడే ఉంటున్నాను సార్. బయటే పడుకుంటున్నాను సార్. ట్యాప్స్ అన్నీ ఆపేశారు, పెద్దలు తీసేశారు, లైట్లు ఏమి లేకుండా, నీళ్ళేమి లేకుండా చేసేస్తున్నాను. బాత్రూమ్ కూడా తాళమేస్తారు. నమస్కారం సార్. మాది పెదమైన అనుకోండి. నేను బరి నరసింహం గారు అబ్బాయికి మా అమ్మాయిని దుర్గాభవాన్ని ఇచ్చాను సార్. నవరసాపురం, పాత నవరసాపురం రామాలయంలో పెళ్లి చేశాను సార్. అయితే ఇప్పుడు 20 రోజులు జరిగిన తర్వాత 2 నెలలు 20 రోజుల నుంచి కొట్టడం మొదలెట్టండి. మా పాపకు సంసారం పనికిరాదు అంటున్నాడండి. ఇంకా ఏదించుతో మొదలుపెట్టారండి. వరకట్నం తీసుకురమ్మని కొట్టడం మొదలెట్టారండి. ఇంకా పేపలో ఇవి కూడా ఆపేశారండి, కరెంట్ ఆపేశారండి. మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోమని గెంటేస్తున్నారండి. నువ్వు 10 లక్షలు కష్టం తీసుకెళ్తే అని ఓ మాట అంటున్నారండి. అసలు నువ్వు కాపురం పనికిరావని ఓ మాట అంటున్నారండి. రకరకాలు చేస్తున్నారండి. మాకు న్యాయం చేయండి. పెద్దలంతా, ప్రభుత్వం మొత్తం అంతా కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, సవిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని యోగాసనాలు వేశారు. Calf muscles, thighs, waist, spine, back, entire maximum stretch. Breathe out, only heels down. చేతులు అట్లా ఉంచండి. Breathe in, maximum stretch. బాడీ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. Breathe out. Breathe in.
breathe out, breathe in, maximum stretch, breathe out. నెమ్మదిగా చేయండి, ఈజీగా. అర్ధ చక్రాసనం. రిలీజ్, రిలాక్స్. రైట్ సైడ్ బ్రీత్ అవుట్, మ్యాక్సిమం ట్విస్ట్ చేయండి, పాదాలు తిప్పకూడదు. స్పైన్, నెక్, హెడ్. బ్రీత్ ఇన్, ముందుకి సెంటర్ పాయింట్. బ్రీత్ అవుట్, ఎడమ వైపుకి. ఈజీగా, నెమ్మదిగా, మ్యాక్సిమం ఈజీగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్పైన్ బాగా టోన్ అప్ అవుద్ది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ నెల 21వ తేదీన విశాఖ వేదికగా జరగబో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం భాగంగా విజయనగరానికి యోగాంధ్ర ట్రయల్ రన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి 16 బస్సుల్లో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, లైజన్ అధికారులు ప్రయాణించారు. వేదికల వద్దకు చేరుకొని జిల్లాకు కేటాయించిన కంపార్ట్మెంట్స్ను సందర్శించి తిరిగి వస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొనాలో ప్రజలకు అధికారులు వివరించనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడిని ఖండిస్తూ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ధర్నా. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్ను కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించి దాడికి యత్నించాడు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 TV.